హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం అంటిల్ డాన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీలో ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ చేస్తే మెలనీ అనే అమ్మాయి తనని వెంటాడుతున్న సైకో వెండిగోరుండి తప్పించుకుంటూ ఒక సొరంగం నుండి బయటపడాలని చూస్తుంటది. బట్ వాడొచ్చి తన కాలు పట్టుకొని వెనక్కి లాగాలని చూడగా మెలనీ వాడిని తన్ని ఫాస్ట్గా సొరంగం నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ సైకోగడ ఆల్రెడీ పైకి వచ్చేసుంటాడు. నన్ను చంపేయొద్దని మెలనీ వాడిని చాలా బతిమలాడుతుంది. అయినా సరే వాడు మెలనీని నరికి చంపేస్తాడు. కట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత మెలనీ చెల్లెలు క్లోవర్ తన ఫ్రెండ్స్తో కలిసి మెలనీని వెతుకుతూ మెలనీ లాస్ట్గా వీడియో మెసేజ్ పంపిన లొకేషన్ దగ్గరికి వస్తుంది. క్లోవర్ అక్కడున్న గ్యాస్ స్టేషన్లోకి వెళ్ళి హిల్ అనే వ్యక్తికి మెలనీ ఫోటోని చూపించి తన గురించి అడుగుతుంది. అప్పుడు హిల్, ఈ అమ్మాయిని నేను ఇక్కడెప్పుడూ చూడలేదు, దగ్గరలోనే గ్లోరీ వ్యాలీ అనే ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రారు, మేబీ తనక్కడ తప్పిపోయి ఉండొచ్చని చెప్తాడు. ఈ గ్లోరీ వ్యాలీ అనేది ఒక శాపగ్రస్తమైన ప్రదేశం అన్నమాట. ఆ విషయం తెలియక క్లోవర్ తన ఫ్రెండ్స్తో కలిసి గ్లోరీ వ్యాలీ వైపు బయలుదేరుతుంది. వాళ్ళు అలా వెళ్తుండగా పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. చాలాసేపు ఆ వర్షంలోనే తిరుగుతుంటారు. అలా చాలాసేపు తిరిగిన తర్వాత వర్షం నుండి బయటకు వస్తారు. విచిత్రం ఏంటంటే చుట్టూ వర్షం పడుతుంటది, కానీ వీళ్ళు వచ్చిన ఇంటి దగ్గర మాత్రం అస్సలు పడదు. అసలేంటి విచిత్రం అని అందరూ అనుకుంటారు. ఇంటి ముందు ఎవరిదో సమాధి మీద క్రాస్ ఉండడం గమనిస్తారు. ఎవరి మొబైల్స్లో సిగ్నల్స్ కూడా ఉండవు. ఏబ్ ఆ విచిత్రం మొత్తాన్ని వీడియో తీస్తుంటాడు. ఎంతసేపని బయటే ఉంటాం, ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూద్దామని అందరూ ఇంట్లోకి వెళ్తారు. బట్ మ్యాక్స్ మాత్రం క్లోవర్ కోసం బయటే ఎదురు చూస్తుంటాడు. క్లోవర్ ఆ వర్షం దగ్గరికి వెళ్ళి అసలేంటి, ఒకవైపు ఫుల్ వర్షం పడుతుంది, మరోవైపు అసలు వర్షమే లేదని ఆలోచిస్తుంటది. నీనా, మేఘన్ అండ్ నీనా బాయ్ ఫ్రెండ్ ఏబ్ ఇంట్లోకి వెళ్తారు. కానీ వాళ్ళకి లోపల ఎవ్వరూ కనిపించరు. నీనాకి ఒక శాండ్ టైమర్ కనిపిస్తుంది. అక్కడే ఒక రిజిస్టర్ కనిపించడంతో నీనా సరదాగా అందులో తన పేరుని రాస్తుంది. దాంట్లో ఉన్న మిగిలిన నేమ్స్ని చూడగా మెలనీ పేరు కూడా ఉంటుంది. అయితే ఖచ్చితంగా మెలనీ ఇక్కడికి వచ్చిందని నీనాకి కన్ఫర్మ్ అవుతుంది. మెలనీ రిజిస్టర్లో తన పేరుని ఫస్ట్లో బాగానే రాస్తుంది, కానీ లాస్ట్లో రాసిన పేర్లు మాత్రం భయపడుతూ రాసినట్టు గజిబిజిగా ఉండడంతో నీనా కొంచెం షాక్ అవుతుంది. ఏబ్ హౌస్ అంతా వీడియో తీస్తూ ఒక రూమ్లోకి వెళ్ళగా అక్కడ చాలా మంది మిస్ అయిన వాళ్ళ ఫొటోస్ కనిపిస్తాయి. వాటిలో నీనా ఫోటో కూడా ఉండడంతో ఏబ్ కాస్త షాక్ అవుతాడు. వర్షం దగ్గరున్న క్లోవర్కి వర్షం లోపల తన సిస్టర్లా ఎవరో కనిపించడంతో క్లోవర్ వర్షంలోకి వెళ్తుంది. బట్ లోపలంతా భయంకరమైన శబ్దాలు తప్ప ఏమీ ఉండదు. క్లోవర్ బాగా భయపడిపోతుండగా మ్యాక్స్ తనని వర్షం నుండి బయటకు లాగుతాడు. అప్పటికే చీకటి పడడం స్టార్ట్ అవడంతో ఇక వీళ్ళిద్దరు కూడా ఇంట్లోకి వెళ్తారు. నీనా అందరితో రిజిస్టర్లో ఉన్న మెలనీ సైన్ గురించి చెప్తుంది. అసలు మన చుట్టూ ఏం జరుగుతుందని వాళ్ళు బాగా టెన్షన్ పడతారు. ఆ సమయంలో శాండ్ టైమర్ స్టార్ట్ అయి ఉండడం నీనా గమనించి అసలు దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఇంతకుముందు అదలా లేదని అంటది. అసలే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళంతా భయపడుతుంటే బయట కార్ స్టార్ట్ అయిన శబ్దం వినిపిస్తుంది. వీళ్ళందరూ బయటికెళ్ళి చూడగా ఎవడో ఆ కార్ని వర్షంలోకి తీసుకెళ్తాడు. వీళ్ళకి కొంచెం భయం వేసి వెంటనే ఇంట్లోకి వెళ్ళిపోతారు. మ్యాక్స్, మేఘన్ అండ్ క్లోవర్ ఇంట్లో ఏదైనా ఫోన్ దొరుకుతుందేమో అని వెతకడానికి వెళ్తారు. నీనా అండ్ ఏబ్ మాత్రం కార్ మీద ఒక కన్నేసి ఉంటారు. మ్యాక్స్ వాళ్ళకి బేస్మెంట్ లోపల ఒక టెలిఫోన్ కనిపిస్తుంది, బట్ అది అసలు వర్క్ అవ్వదు. అక్కడ ఒక ఓల్డ్ రేడియో ఉండడంతో ఎవరినైనా కమ్యూనికేట్ అవుదామని ట్రై చేస్తారు, బట్ అవతల నుండి ఏ రెస్పాన్స్ ఉండదు. మరోవైపు పక్కనున్న రూమ్ దగ్గర నుండి ఏదో శబ్దం రావడంతో అదేంటో చూద్దామని ఏబ్ అటువైపు వెళ్తాడు. ఎంతసేపైనా సరే ఏబ్ తిరిగి రాడు. తను వెళ్ళిన ప్లేస్ నుండి మళ్ళీ ఏదో సౌండ్ రావడంతో నీనా అక్కడికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తుంది. తీరా చూస్తే మనం మూవీ స్టార్టింగ్లో చూసిన ఒక సైకో వెండిగా ఉన్నాడు కదా, వాడు ఏబ్ని దారుణంగా చంపేసుంటాడు. అది చూసి నీనా గట్టిగా అరవడంతో ఆ అరుపులు మ్యాక్స్ వాళ్ళకి వినిపిస్తాయి. అసలేమైందో చూద్దామని మ్యాక్స్ బేస్మెంట్ నుండి పైకొచ్చి తొంగి చూడగా ఆ సైకో నీనాని కూడా దారుణంగా చంపేసుంటాడు. మ్యాక్స్కి బాగా భయం వేసి వెంటనే బేస్మెంట్లోకి వెళ్ళి క్లోవర్ అండ్ మేఘన్ని దాక్కోమని చెప్తాడు. ఆ సైకో బేస్మెంట్లోకి రావడంతో మ్యాక్స్ వాడిని ఒక చైర్తో కొడతాడు, బట్ వాడికి ఏం అవ్వదు. ఒక చెక్క ముక్కతో మ్యాక్స్ వాడిని పొడవాలని చూడగా వాడే మ్యాక్స్ని పొడిచి చంపేస్తాడు. ఆ తర్వాత క్లోజెట్లో దాక్కుని ఉన్న మేఘన్ని బయటికి లాగి తనని కూడా కొట్టి కొట్టి చంపేస్తాడు. ఆ సమయంలో క్లోవర్ ఒక కత్తితో వాడిని పొడుస్తుంది, బట్ వాడికి ఏం అవ్వదు. ఇక క్లోవర్కి భయం వేసి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అడవిలో ఎవరో సేమ్ మెలనీలానే కనిపించడంతో క్లోవర్ ఆమె వైపు చూస్తుంటది. కానీ ఈలోగా ఆ సైకో అక్కడికి వచ్చి క్లోవర్ని చంపేస్తాడు. ఆ ఇంట్లోకి వచ్చిన మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా చనిపోతారు. ఇక్కడే పోక్రీ సినిమా లెవెల్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. ప్రస్తుతం వీళ్ళందరూ చనిపోయారు కదా, ఇంట్లో స్టార్ట్ అయిన శాండ్ టైమర్ కూడా కంప్లీట్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అవుద్ది. వీళ్ళందరూ మళ్ళీ బతుకుతారు. నీనా రిజిస్టర్లో ఈసారి సెకండ్ సైన్ పెడుతుంది. ఇంట్లోకి వచ్చాక తను ఫస్ట్ చేసిన పని అదే కదా, సో మళ్ళీ అదే పనితో వీళ్ళ టైం స్టార్ట్ అవుద్దన్నమాట. బట్ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఎలా చనిపోయారో అసలేం జరిగిందో మొత్తం గుర్తుంటుంది. ఇంతకుముందు ఏబ్కి మిస్సింగ్ పీపుల్ ఫొటోస్ కనిపించాయి కదా, ఈసారి అక్కడ వీళ్ళు కూడా మిస్ అయ్యారని వీళ్ళ ఫొటోస్ ప్రత్యక్షమవడంతో అందరికీ దిమ్మ తిరిగిపోద్దనమాట. మేఘన్కి ఆత్మలు, దెయ్యాలు ఇలాంటి వాటి గురించి కాస్త తెలుసనమాట. ప్రస్తుతం వాళ్ళున్న ఇంట్లో డార్క్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు మేఘన్కి అర్థమై ఆ విషయం మిగిలిన వాళ్ళతో చెప్తుంది. అప్పుడు ఏబ్, అయితే మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదామని అంటాడు.
దానికి నీనా ఒకవేళ ఇంతకుముందు మనల్ని చంపేసిన సైకో బయటే ఉంటే ఏం చేయాలని అనడంతో ఎవరూ బయటకు వెళ్ళకూడదని అనుకుంటారు. వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటుండగా ఒకవేళ ఈ రాత్రి ఒక లూప్లా రిపీట్ అవుతుందా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆ సమయంలో లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంటుంది అండ్ డోర్ కూడా దానికదే ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతుంటుంది. నిన్న ఇవన్నీ జరగలేదు కదా అని అందరూ బాగా టెన్షన్ పడతారు. ఏబ్ వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లోజ్ చేస్తాడు. బట్ ఆ డోర్ మళ్ళీ ఓపెన్ అవుద్ది. మ్యాక్స్ వెంటనే ఒక వస్తువుని డోర్కి అడ్డంగా పెడతాడు. ఈలోగా దెయ్యాలన్నీ మేఘన్ బాడీలోకి రావడంతో తను గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి చుట్టూ ఉన్న లైట్స్ అన్నీ పేలిపోతాయి. వాళ్ళ అరుపు వినలేక చెవులు మూసేసుకుంటారు. కట్ చేస్తే మేఘన్ మిస్ అయిన వాళ్ళ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి గాల్లో నిలబడి ఉంటుంది. అది చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతారు. మేఘన్ ఆ ఫొటోస్లో ఉన్న వాళ్ళలా మాట్లాడుతూ గట్టిగా అరిచి దాన్ని మాత్రం లోపలికి రానివద్దని చెప్పి కింద పడి చనిపోతుంది. ఆ సమయంలో ఎవరో డోర్ కొడుతుంటే అందరూ భయంగా డోర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మెలనీ డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తుంటుంది. తన అక్క వచ్చిందని క్లోవర్ డోర్ ఓపెన్ చేయాలని వెళ్తుండగా మేబీ అదొక ట్రాప్ అయి ఉండొచ్చని అబే వద్దంటాడు. అప్పుడు మెలనీ ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేయి క్లోవర్, లేకపోతే వాడు నన్ను చంపేస్తాడని అరుస్తుంటుంది. ఇక మ్యాక్స్ డోర్కి అడ్డంగా ఉన్న వస్తువుని తీసేయడంతో క్లోవర్ బయటకు వెళ్తుంది. బట్ బయట తనకెవరూ కనిపించరు. కానీ వాళ్ళకి ఇంటి ముందు మరొక కొత్త ఇల్లు కనిపిస్తుంది. యాక్చువల్లీ అది ఇంతకు ముందు రోజు అక్కడ ఉండదు. అందువల్ల అందరూ ఆ హౌస్ని చూసి షాక్ అవుతారు. సడన్గా ఒక ఫోర్స్ క్లోవర్ని గాల్లోకి లేపి ఆ ఇంటి ముందు పడేస్తుంది. మ్యాక్స్ తనని కాపాడాలని అనుకుంటాడు. బట్ ఆ ఫోర్స్ వాడిని ఇంట్లోకి తోసేసి డోర్ లాక్ చేసేస్తుంది. ఇక ఆ ఫోర్స్ క్లోవర్ని ఎదురుగా ఉన్న ఇంట్లోకి లాక్కెళ్ళి డోర్ వేసేస్తుంది. క్లోవర్కి ఆ ఇంట్లో సైకో వెండిగో వేసుకునే మాస్కులు కనిపిస్తాయి. అండ్ అక్కడే ఒక ముసలావిడ బ్రీతింగ్ మాస్క్ పెట్టుకుని ఇంతకుముందు ఆ ఊర్లో జరిగిన మైన్ బ్లాస్టింగ్ అయిన న్యూస్ గురించి చూస్తుంటది. క్లోవర్కి బాగా భయం వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటది. కానీ డోర్ ఓపెన్ అవ్వదు. అప్పుడు ఆ ముసలావిడ సడన్గా పైకి లేచి భయంకరంగా నవ్వుతూ క్లోవర్ మీద పడి తనకి ఆ మాస్క్ని పెట్టి మీరెవరూ ఈ రాత్రి నుంచి బయటపడలేరు. ఒకవేళ మీరు బయటపడాలంటే తెల్లవారే వరకు బతకాలని అంటది. ఆ మాస్క్ వల్ల క్లోవర్ ఈవిల్గా మారిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే ఆ ముసలావిడ బూడిదైపోతుంది. మరోవైపు డోర్ అన్లాక్ అవ్వడంతో మ్యాక్స్ క్లోవర్ కోసం వెళ్లాలనుకుంటాడు. బట్ ఏబ్ వాణ్ణి ఆపి ముందు మనం ఇక్కడి నుంచి బయటపడి ఎవరినైనా హెల్ప్ కోసం తీసుకొద్దామని అంటాడు. బట్ మ్యాక్స్ మాత్రం ఏబ్ మాటలు వినకుండా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏబ్ నీనాతో మనం ఏదైనా హెల్ప్ తీసుకొద్దాం, ముందు ఇక్కడి నుంచి బయటపడదామని అంటాడు. దానికి నీనా కూడా కన్విన్స్ అయిపోతుంది. మ్యాక్స్ ఎదురింట్లోకి వెళ్ళగానే ఏబ్ అండ్ నీనా కారెక్కి వర్షంలోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళకొక పెద్ద రాక్షసి ఆకారం ఎదురవ్వడంతో వాళ్ళకి భయం వేసి వెనక్కి వచ్చేస్తారు. కానీ వితిన్ సెకండ్స్లోనే ఆ సైకోగాడ్ అక్కడికి వచ్చి ఇద్దరినీ చంపేస్తాడు. మరోవైపు క్లోవర్ కోసం ఇంట్లోకి వెళ్ళిన మ్యాక్స్ని ఈవిల్గా మారిన క్లోవర్ అటాక్ చేసి వాణ్ణి చంపేస్తుంది. ఆ తర్వాత తనొక మాస్క్ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ బయటకు వస్తుండగా ఆ సైకోగాడు క్లోవర్ని కార్తో డాష్ ఇవ్వడంతో తను చనిపోతుంది. సెకండ్ టైం కూడా అందరూ చనిపోయారు కదా, మళ్ళీ టైం రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ అందరూ బతుకుతారు. నీనా ఈసారి థర్డ్ టైం రిజిస్టర్లో సైన్ చేస్తుంది. ఈసారి ఇంటి బయట ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇంట్లోకి వెళ్తున్న మ్యాక్స్ అండ్ క్లోవర్ దాన్ని గమనించరు. విషయం ఏంటంటే అసలు ఎన్ని రోజులు వీళ్ళు ఇలా లూప్లో ఉంటారో వీళ్ళకి తెలియదు. అండ్ ప్రతిసారి కూడా వీళ్ళు డిఫరెంట్గా చనిపోతుంటారు. ఈసారి ఇంట్లోకి ఎవరూ రాకూడదని అన్ని డోర్స్ క్లోజ్ చేసి బాత్రూంలో కూర్చుంటారు. ఏబ్కి దాహం వేసి కొంచెం వాటర్ని తాగి మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తాడు. అప్పుడు క్లోవర్ వాళ్ళందరితో నేను చూసిన ముసలామే ఈ లూప్ నుండి మనం బయటపడాలంటే తెల్లవారే వరకు బతికుండాలని చెప్పిందని అంటది. అప్పుడు ఏబ్కి బాగా దగ్గు వచ్చి తను తాగిన వాటర్ వల్ల బెలూన్లా బ్లాస్ట్ అయ్యి చనిపోతాడు. అది చూసిన మిగిలిన వాళ్ళందరికీ బాగా భయం వేస్తుంది. బట్ వితిన్ సెకండ్స్లోనే నీనా అండ్ మేఘన్ కూడా బ్లాస్ట్ అయ్యి చనిపోతారు. నేను వాళ్ళలాగా బ్లాస్ట్ అయ్యి చనిపోలేను, నువ్వే నన్ను చంపేసే, ఎలాగో మనం మళ్ళీ తిరిగి వస్తాం కదా అని క్లోవర్ మ్యాక్స్ని బతిమలాడుతుంది. బట్ వాడు తనని చంపలేకపోతాడు. అండ్ ఈలోపు వాడే బ్లాస్ట్ అయ్యి చనిపోతాడు. వాడు బ్లడ్ అంతా క్లోవర్ మీద పడడంతో ఇక ఎలాగూ తను కూడా బ్లాస్ట్ అయిపోతానని క్లోవర్ ఫ్లోర్ మీద పడుకుంటుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేసి విజిల్ వేసుకుంటూ ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. క్లోవర్ వాడిని చూసి నువ్వా అని షాక్ అవుద్ది. ఇంతకీ అక్కడికి వచ్చింది ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో హిల్ అనే షాప్ అతన్ని చూశాం కదా, అతనే ఇక్కడికి వస్తాడు. వాడు క్లోవర్ వైపు చూస్తుండగా హెడ్ బ్లాస్ట్ అయ్యి తను కూడా చనిపోతుంది. అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ టైమర్ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ అందరూ బతుకుతారు. ఈసారి టైం వేస్ట్ చేయకుండా తమ చుట్టూ జరుగుతున్న వాటి గురించి తెలుసుకోవాలని ఇంట్లో అంతా వెతుకుతుంటారు. అప్పుడు వాళ్ళకి హిల్ ఒక సైకియాట్రిస్ట్ అని తెలుస్తుంది. అండ్ 20 years క్రితం ఆ ఊర్లో పెద్ద మైనింగ్ డిజాస్టర్ జరిగి 1100 మంది చనిపోయారని కూడా తెలుసుకుంటారు. ఆ ఊరు మొత్తం మీద ఉన్న ఇల్లు కూడా ఆ డిజాస్టర్లో నాశనమయ్యి భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ డిజాస్టర్ నుంచి కొంతమంది బతుకుతారు. కానీ వాళ్ళు దారుణమైన ట్రామాకి గురై ఉంటారు. వాళ్ళని ట్రీట్ చేయడానికే హిల్ ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ వీళ్ళందరూ ఆ పేపర్స్ ద్వారా తెలుసుకుంటారు. ఆ సమయంలో నీనాకి ఒక డోర్ కనిపించి అది బయటికి వెళ్ళడానికి దారై ఉంటుందేమో అని ఓపెన్ చేస్తుంది. దారైతే కనిపిస్తుంది కానీ ఆ దారిలో నుండి భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. సో భయంతో ఆ డోర్ని క్లోజ్ చేసేస్తుంది. మ్యాక్స్కి ఒక వీడియో టేప్ కనిపించడంతో దాన్ని ప్లే చేస్తాడు. ఆ వీడియో టేప్ హిల్ కొంతమంది ట్రామాకి గురైన వాళ్ళని ట్రీట్ చేస్తూ తీసిన వీడియో అన్నమాట.
ట్రామాకి గురైన వాళ్ళందరూ రోజులు గడిచే కొద్దిగా భయంకరమైన వెండిగోస్గా మారిపోతారు. వాళ్లే కాదు, ఆ ఊరికి వచ్చిన చాలా మంది టూరిస్టులకు కూడా అలానే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సిమిలర్ టు జాంబీస్ అనుకోవచ్చు. ఎవరైనా సరే మ్యాక్సిమం 11 రోజుల్లో వెండిగోస్గా మారిపోతారని హిల్ ఆ వీడియోలో చెప్తాడు. అప్పటికే మేఘన్కి ఒక ఎక్స్ట్రా పన్ను రావడం, జుట్టు కూడా రాలుతుండడం స్టార్ట్ అవుతుంది. సో మనం కూడా వాళ్ళలాగే మారిపోతామేమో అని తన అందరితో చెప్తుంది. వీళ్ళు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా ఆల్రెడీ ఆన్ చేసి ఉన్న రేడియో నుండి హిల్ వింటూ ఫైనల్గా మీకు ఏం జరుగుతుందో అర్థం చేసుకున్నారని అంటాడు. అప్పుడు క్లోవర్కి బాగా కోపం వచ్చి రేడియో దగ్గరికెళ్ళి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వని అంటది. అప్పుడు హిల్ వాళ్ళందరితో మీరిక్కడి నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది. మీలో ఒకరు చనిపోతే మిగిలిన వాళ్ళందరూ బయటపడొచ్చని అంటాడు. కానీ క్లోవర్ దానికి ఒప్పుకోదు. క్లోవర్ తన ఫ్రెండ్స్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండదు. కానీ ఆ ప్రదేశం నుంచి బయటపడాలంటే అది హిల్ వల్లే సాధ్యమవుతుందని ఫేస్ టు ఫేస్ కలుద్దామని అడుగుతుంది. దానికి హిల్ కూడా ఒప్పుకొని నువ్వు ఒక్కదానివేరా, నీ ఫ్రెండ్స్ ఎవరిని తీసుకుని రావద్దు, నేను నీ సిస్టర్తో వస్తానని అంటాడు. మిగిలిన వాళ్ళందరూ ఇలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళొద్దని అంటారు. బట్ ఏబ్ మాత్రం మనకిది 4th డేనే కదా, ఇన్ కేస్ ఏదైనా జరిగినా కూడా ఇంకా 7 డేస్ ఉన్నాయి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తాడు. ఈ ఏబ్ గాడి బాధ ఏంటంటే క్లోవర్ వెళ్ళి వాడి చేతుల్లో చనిపోతే మిగిలిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని. అండ్ వీడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్. వీడే కొత్తగా వీళ్ళ దగ్గరకు వస్తాడు. అందుకే వాళ్ళతో పెద్దగా అటాచ్మెంట్ ఉండదన్నమాట. ఏబ్ చెప్పింది కూడా కరెక్టే కదా అని క్లోవర్ హిల్ని కలవడం కోసం వెళ్తుంది. ఎందుకు నువ్వు తనని వెళ్ళమని ఎంకరేజ్ చేశావని మిగిలిన వాళ్ళు ఏబ్తో గొడవ పడతారు. అప్పుడు మ్యాక్స్ ఒక ప్లాన్ వేసి క్లోవర్ గనక చనిపోతే మనందరం కూడా చనిపోదాం, మళ్ళీ అందరం బతుకుతాం కదా, అప్పుడు బయటపడే ప్లాన్ ఆలోచిద్దామని అంటాడు. ఏబ్ మాత్రం దానికి ఒప్పుకోడు. ఈలోగా నీనా వాడిని పొడిచి మ్యాక్స్ అండ్ మేఘన్ని క్లోవర్ని వెతకమని పంపిస్తుంది. వాళ్ళు వెళ్ళిన కాసేపటికే ఆ సైకోగాడొచ్చి వీళ్ళిద్దరినీ చంపేస్తాడు. క్లోవర్ అడవిలోకి వెళ్లి హిల్ కోసం వెతుకుతుండగా తన కాలు ఒక ట్రాప్లో ఇరుక్కుపోతుంది. అప్పుడెవరో తనని పొదల్లోకి లాక్కెళ్తుంటారు. మ్యాక్స్ అండ్ మేఘన్ క్లోవర్ కోసం వెతుకుతూ వెళ్ళగా వాళ్ళిద్దరి మీద ఒక భయంకరమైన వెండిగో అటాక్ చేస్తుంది. ఇద్దరూ భయంతో దాని నుండి తప్పించుకుని పారిపోతుండగా మేఘన్ ఒక గ్లాస్ మీద పడిపోతుంది. మ్యాక్స్ తనని కాపాడాలని చూస్తాడు. కానీ ఆ గ్లాస్ బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ వెండిగో ఫాస్ట్గా వచ్చి క్లోవర్ మీద దూకడంతో ఇద్దరు ఇంటి లోపలికి పడిపోతారు. భూమి లోపల ఇల్లు ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ జరిగిన మైనింగ్ డిజాస్టర్ వల్ల అక్కడున్న హౌస్లన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయన్నమాట. ఇక ఆ వెండిగో మేఘన్ని తీసుకెళ్లి చంపేస్తుంది. చేసేదేం లేక మ్యాక్స్ క్లోవర్ని వెతుక్కుంటూ వెళ్ళి చివరికి తనని కనిపెడతాడు. అప్పుడు వెండిగోగా మారిన మెలనీ వాళ్ళ మీద అటాక్ చేయాలని వస్తుంది. మ్యాక్స్ వెంటనే క్లోవర్ కాలికి ఉన్న ట్రాప్ని తీసేసి దాన్ని మెలనీ ఫేస్కి పెడతాడు. ఇక వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయి ఒక ప్లేస్లో దాక్కుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారని క్లోవర్కి అర్థమై మ్యాక్స్కి ఒక గ్లాస్ ముక్కనిచ్చి నన్ను చంపేసాయి, అందరం మళ్ళీ తిరిగి బ్రతికాక బయటపడడానికి ఏదొక దారి ఆలోచిద్దామని అంటది. ఇక మ్యాక్స్ మేఘన్ని చంపేసి తను కూడా కొంచెం వాటర్ని తాగి బ్లాస్ట్ అయ్యి చనిపోతాడు. కట్ చేస్తే యాజ్ యూజువల్ మళ్ళీ అందరూ బతికేస్తారు. ఏబ్కి బాగా బ్యాక్ పెయిన్ వస్తుండడంతో వెనకేమైనా ఉందేమో చూడమని టీషర్ట్ని తీసేస్తాడు. అప్పుడు ఏబ్ మ్యూటేట్ అవ్వడం చూసి నీనా అండ్ క్లోవర్ బాగా భయపడిపోతారు. ఆ విషయం తెలిస్తే ఏబ్ టెన్షన్ పడతాడని ఏం కాలేదులే అని అబద్ధం చెప్తారు. అసలు మనం ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అయిందని వాళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడు నీనా 13 నైట్స్ అయిందని అనడంతో క్లోవర్ షాక్ అయ్యి వెళ్ళి రిజిస్టర్ని చూడగా నీనా 13 సార్లు సంతకం చేసుంటుంది. ఆ ఇంటికి వచ్చిన ఎవరూ కూడా 13 సార్ల కంటే ఎక్కువగా సంతకం పెట్టుండరు. సో ఇదే వాళ్ళకి ఆఖరు రోజని అర్థమవుతుంది. క్లోవర్ కర్టన్స్ని ఓపెన్ చేసి చూడగా బయట ఆ ఊరంతా ప్రత్యక్షమై ఉంటుంది. ఏం చేయాలో వీళ్ళకి ఏం అర్థం అవ్వదు. నలుగురు అక్కడే ఉంటారు కానీ మేఘన్ అక్కడ ఉండదు. సో నీనా మేఘన్ కోసం ఇల్లంతా వెతుకుతుంది. బట్ తను ఎక్కడా కనిపించదు. అసలు మనకెందుకు లాస్ట్ 9 రోజుల్లో ఏం జరిగిందో గుర్తులేదు, నేనేమైనా వీడియోస్ తీశానేమో చూద్దామని ఏబ్ తన సెల్ని చెక్ చేయగా దాంట్లో చాలా వీడియోస్ తీసుంటాడు. ఆ వీడియోస్లో వీళ్ళు చాలా రకాల అటాక్స్లో చనిపోతారు. ఒక వీడియోలో అయితే క్లోవర్ యొక్క ఫేస్ దారుణంగా మారిపోయి ఉంటుంది. మరొక వీడియోలో అందరూ చనిపోయాక హిల్ అక్కడికి వచ్చి ఇంతకుముందు నీనా దారి కోసం ఒక డోర్ని ఓపెన్ చేసి మళ్ళీ భయం వేసి క్లోజ్ చేసింది కదా, ప్రజెంట్ హిల్ ఆ డోర్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. అందరూ చనిపోతారు కానీ మేఘన్ అదంతా వీడియో తీస్తూ బయటపడడానికి ఏదైనా దారుంటుందేమో చూస్తానని హిల్ వెనకే వెళ్తుంది. కట్ చేస్తే సడన్గా ఒక సైరన్ మోగడంతో అందరూ అదేంటని విండో గుండా చూడగా చాలా వెండిగోస్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంటాయి. ఈ రోజు రాత్రి కానీ వీళ్ళు చనిపోతారంటే ఇంకా వీళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయినట్టే. సో ఎలాగైనా బతకాలని డిసైడ్ అయ్యి మేఘన్ వెళ్ళిన రూట్లో తనని కాపాడాలని వెళ్తారు. వాళ్ళలా వెళ్తుండగా ఒక పాడుబడిన హౌస్లో వెండిగో కనిపించడంతో భయపడి సైలెంట్గా నిలబడిపోతారు. కానీ ఆ వెండిగో వీళ్ళని చూసేసి అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు వాళ్ళు దాని మీద అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోతారు. బట్ ఆ సైకోగాడు ఇంటిపై నుండి వాళ్ళ దగ్గరికి దూకుతాడు. మ్యాక్స్ క్లోవర్తో నువ్వు వెళ్ళి మేఘన్ని వెతుకు, ఈ సైకోగాడి పని మేము చూస్తామని వాడి మీద అటాక్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ సైకో వెండిగో గాన్ని దారుణంగా చంపేస్తారు. మరోవైపు క్లోవర్కి వెండిగోగా మారిన మెల్ ఎదురై అటాక్ చేస్తుంది. తన సిస్టర్ చనిపోయిందనే నిజాన్ని క్లోవర్ యాక్సెప్ట్ చేసి ఆ వెండిగోని చంపేస్తుంది. కాసేపు అయ్యాక క్లోవర్కి మేఘన్ ఒక రూమ్లో కట్టేసి ఉండడం కనిపిస్తుంది.
అండ్ తన ఎదురుగానే హిల్ ఒక వెండిగోని కట్టేసుంటాడు. అది తన చైన్ని తెంపుకుని మేఘన్ మీద అటాక్ చేయాలని చూస్తుంటది. క్లోవర్ డోర్ ఓపెన్ చేయాలని చూడగా అది లాక్ అయి ఉండడంతో తను కీ కోసం వెతుకుతూ ఒక రూమ్లోకి వెళ్తది. అది హిల్ యొక్క రూమ్. హిల్ ఆ రూమ్లో సీసీటీవీస్లో వీళ్ళందరినీ గమనిస్తుంటాడు. క్లోవర్ ఆ రూమ్లోకి వెళ్ళగానే హిల్ సడన్గా ఆ రూమ్లోకి వచ్చి తనతో మాట్లాడడం స్టార్ట్ చేసి తన కాఫీ కప్ని టేబుల్ మీద పెడతాడు. పైనుండి వాటర్ లీక్ అవుతూ వాడి కాఫీ కప్ పక్కనే పడుతుంటాయి. వాడలా మాట్లాడుతుండగా క్లోవర్ ఆ కప్లో వాటర్ పడేలా చేస్తుంది. వాడికది తెలియక దాన్ని తీసుకుని తాగడంతో వితిన్ సెకండ్స్లోనే బ్లాస్ట్ అయ్యి చనిపోతాడు. మరోవైపు ఆ వెండిగో మేఘన్ మీద అటాక్ చేయాలని చైన్ని ఆల్మోస్ట్ తెంపేస్తుంటది. ఈలోగా క్లోవర్ అక్కడికి వచ్చి డోర్ని ఓపెన్ చేసి మేఘన్ని కాపాడి ఆ వెండిగోని లోపలే లాక్ చేసేస్తుంది. ఇంకొంచెం సేపు కానీ వీళ్ళు బతకడానికి ప్రయత్నిస్తే ఆ శాండ్ టైమర్ కూడా అయిపోయి ఈ లూప్ నుంచి వీళ్ళు బయటపడిపోతారు. అండర్ గ్రౌండ్లో ఉన్న మ్యాక్స్ వాళ్ళ మీద చాలా వెండిగోస్ అటాక్ చేయాలని చూస్తుండగా వాళ్ళు వాటి నుంచి తప్పించుకుని అండర్ గ్రౌండ్ నుంచి బయటపడతారు. క్లోవర్ అండ్ మేఘన్ అక్కడి నుంచి బయటపడాలని వెళ్తుండగా కొన్ని వెండిగోస్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. ఇక వాళ్ళిద్దరూ వాటి నుండి తప్పించుకుని వెళ్తుండగా ఒక ల్యాడర్ కనిపించి పైకెక్కుతారు. ఆ వెండిగోస్ కూడా వాళ్ళ వెనకే వస్తాయి. క్లోవర్కి బయటికెళ్లడానికి దారి కనిపించి అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రావాలని చూస్తుండగా ఆ వెండిగోస్ వీళ్ళ కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతుంటాయి. ఇద్దరూ వాటిని తన్ని మళ్ళీ పైకి రావాలని చూస్తారు. ఇంటి బయటున్న సమాధి నుండి క్లోవర్ యొక్క చేతులు బయటికి రావడం గమనించి మ్యాక్స్ వాళ్ళు తనని అండ్ మేఘన్ని బయటికి లాగుతారు. ఈలోగా టైమర్ కూడా కంప్లీట్ అయ్యి అందరూ ఆ లూప్ నుండి బయటపడతారు. ఆ వర్షం కూడా ఆగిపోవడంతో హమ్మయ్య అని అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ వీళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే ఆ శాండ్ టైమర్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ ప్లేస్ అంతా మంచు ప్రదేశంలా మారిపోతుంది. హిల్ కూడా తిరిగి బతికినట్టుగా వాడు విజిల్ వేస్తున్న సౌండ్ని వినిపించడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.